ఈరోజు గాంధీ భవన్కు చాలామంది అర్జీలు ఇవ్వడానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆదర్శ రైతు సంఘం నుంచి చాలామంది రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, ఏ సమస్యలు ఉన్నాయి, అసలు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటారు అని చెప్పేసి అడుగుదాం. సార్, నా పేరు లింగయ్య అండి. తెలంగాణ రాష్ట్ర ఆదర్శ రైతుల సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ను. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు ప్రతి 250 మంది రైతులకు ఒక ఆదర్శ రైతు చొప్పున తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 20,000 మందిని ఆ రోజు నియమించడం జరిగింది. వీరికి గౌరవ వేతనంగా ఒక 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 7 సంవత్సరాలు అద్భుతంగా ఈ వ్యవసాయ శాఖ కోసం పనిచేసింది. కేసీఆర్ రాగానే మొట్టమొదటి నెలల్లోనే ఈ ఆదర్శ రైతు వ్యవస్థను తొలగించడం జరిగింది. దానికి వారు చెప్పిన కారణం ఏంటంటే, వీరంతా కాంగ్రెస్ కార్యకర్తలు, మీకు ఎందుకు ఇవ్వాలి మా ప్రభుత్వంలో అవకాశం అని ఆ రోజు నిరంకుశంగా తొలగించడం జరిగింది. దాన్ని వివిధ రూపాలలో మేము ఎంత పోరాటం చేసినా కూడా వారు కనికరించలేదు. చివరిసారి రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మన ప్రభుత్వం కనుక వస్తే ఈ ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా దాని గురించి ఈరోజు మాట్లాడడానికి గాంధీ భవన్కు రావటం జరిగింది. మేడం ఏమంటారు మేడం, ఈ గత ప్రభుత్వం చేసిన దానికి ఇప్పుడు దాని గురించి మీరేమంటారు మేడం? రాజశేఖర రెడ్డి గారు ఆదర్శ రైతులు అంటే గ్రామాలలో రైతులకు ఉన్నటువంటి సమస్యల పట్ల ఒక అవగాహనతోటి ఉన్నటువంటి లోకల్ వాళ్ళ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం కోసము ఆ అగ్రికల్చర్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశారు. 16,000 మందితోటి ఆదర్శ రైతులుగా నామకరణం చేసి ఒక 1,000 రూపాయలు వాళ్ళ గౌరవ వేతనం ఇస్తూ చేశారు. 1,000 రూపాయలు అంటే అది పెద్ద అమౌంట్ కాదు, బట్ కానీ అక్కడ డిజిగ్నేషన్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్గా చూడాలి. ఎస్, వాళ్ళంటే సామాజికంగా మేము కూడా ఈ సమాజంలో మాకంటూ డిగ్నిటీ ఉందని చెప్పుకోవడం కోసం అని పనికొస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో కేసీఆర్ గారు అంటే మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఆ గౌరవాన్ని పెంచాల్సింది పోయి కేసీఆర్ గారు ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి రైతు సమన్వయ కమిటీలు అని చెప్పేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తల కోసం ఒక స్కీమ్ని ఏర్పాటు చేశారు. బట్ అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ జరగలేదు. అది పూర్తిగా ఒక నకిలీ వ్యవస్థగా తయారని చెప్పాల్సి ఉంది. ఆ సందర్భంలో నేను చాలాసార్లు ఆదర్శ రైతుల పట్ల పోరాటం చేశాను, పాదయాత్రలు చేశాను, గాంధీ భవన్లో చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాము, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా ఎప్పుడు కూడా జరగలేదు. బట్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ వ్యవస్థని పునరుద్ధరించాలని మేనిఫెస్టోలో పెట్టున్నాము, చెయ్యాలని చెప్పేసి చెప్పినారు. కాబట్టి ఆదర్శ రైతుల సంఘం సంబంధించినటువంటి వాళ్ళ ఆర్గనైజేషన్ టీం అంతా కూడా ఇవాళ గాంధీ భవన్కి, అంటే వాళ్ళు కూడా గతంలో పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి ఈ పార్టీలో రాష్ట్రంలో జరిగేటువంటి దాంట్లో మొట్టమొదటి జరిగిన ఈ మీటింగ్లో దామోదర రాజనరసింహన్నకు కూడా ఇది ఐడియా ఉంది, ఆదర్శ రైతులకు సంబంధించినటువంటి సబ్జెక్టు. కాబట్టి దానిని తన దృష్టికి తీసుకెళ్తే, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆటోమేటిక్గా ఈ సమస్య పరిష్కారానికి ఒక అడుగు పడుతుందన్న ఒక నమ్మకంతో వాళ్ళు ఇక్కడికి రావడాన్ని చాలా సంతోషిస్తున్నాను. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి అన్నకి రిప్రజెంటేషన్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం తప్పకుండా ఉంది. వాళ్ళకి జరిగేంత వరకు వాళ్ళ పక్షాన ప్రభుత్వ పెద్దలతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మేడం, దేశానికి వెన్నుముక రైతు అని చెప్పేసి అంటారు, రైతుల గురించి అని చెప్పేసి అక్కడ మనము కొంతవరకు మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తారు. కానీ అలాంటిది రైతులకు కొంచెం పేరు ఉండాలి, రైతులకు గౌరవ వేతనం ఉండాలి అనేది ఆలోచించేది మంచితనంగా భావించవచ్చు. ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది మేడం ఈ ఆదర్శ రైతులకు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? అంటే రైతులను ప్రపంచ స్థాయి నుంచి పైకి తీసుకెళ్ళాలి కదా, అది ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు జనరల్గా రైతుకు సంబంధించినటువంటి భూ పరిష్కార సమస్యలు ఉంటాయి, తర్వాత సబ్సిడీ విత్తనాలు ఉంటాయి, వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్ల కార్యక్రమం ఉంటుంది, బ్యాంకులతో వాళ్ళకి రావాల్సిన లోన్ల విషయాలు ఉంటాయి, తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఇట్లా రకరకాలుగా రైతుకి సంబంధించినటువంటి ఇలాంటి సమస్యలన్నీ కూడా గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో ఉంటాయి. వీటిని ప్రభుత్వం ఇవన్నీ సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం పెట్టింది కాబట్టి ఈ ఆదర్శ వ్యవస్థను కనుక తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా వీటన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళ ద్వారా ప్రభుత్వ అధికారులకు, అంటే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ తీసుకెళ్లి పరిష్కార దిశకు చేయడం కోసం ఈ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళని పునరుద్ధరించినట్లయితే ఒక మంచి ఒక గుడ్ మెసేజ్ వెళ్తుంది. కార్యకర్త కూడా కిందిలో గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో బాగా పనిచేయడానికి కూడా పనికొస్తుంది. అంటే ఒక పని ఇచ్చినప్పుడు ఆ పనిని 100% మనం చెయ్యాలి, చేసినప్పుడు క్షేత్రస్థాయిలోకి అది వెళ్ళినప్పుడే దాని యొక్క సానిటీ ఉంటుంది. సో అందుకనే ఇది చాలా ఉత్తమంగా ఉపయోగపడేటువంటి స్కీమ్గా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా రైతుల పక్షాన రైతు పక్షపాతిగా ఉంటుంది. కాబట్టి రైతుని క్షేత్రస్థాయిలో మనము బలోపేతం
చేసినప్పుడు మాత్రమే గ్రామాలు పటిష్టమవుతాయి. దాని ద్వారా దేశము పటిష్ట వైపుకు వెళ్ళడానికి అడుగులు వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి రైతుకి ఎంత చేసినా తక్కువనే. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని జెన్యూన్గా అధికార దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం చేయడం కోసం ఒక సమన్వయకర్తగా ఈ ఆదర్శ రైతు ఉపయోగపడతాడు. కాబట్టి ఆ వ్యవస్థని పునరుద్ధరించాలని మాత్రం డిమాండ్ చేస్తున్నాను. చాలా వరకు మేడం అవగాహన లేక ఇప్పుడు ఆ నకిలీ మందులు తీసుకొచ్చి వ్యవసాయం చేయడం వల్ల కొంతవరకు ఆ డబ్బును దిగుబడి రాక ఆ డబ్బులు లేక ఇదంతా చాలా వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం మేడం. ఈ ఆదర్శ రైతుల నుంచి అవగాహన మనం తీసుకొచ్చి నలుగురికి చెప్పడం వల్ల ఒక టీం అనేది ఏర్పడి ఇక్కడిది కాదు ఇక్కడ తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా చెప్పడం వల్ల కొంతమంది ముందుకు జరుగుతుంది. దాని గురించి అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఎక్కడెక్కడైతే నకిలీ విత్తనాలు జరుగుతున్నాయో వాటిని ఇమీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని రైట్ చేయడం జరిగింది. సో ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ వ్యవస్థ పైన చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు. కొద్దిమంది పైన రీసెంట్గా పీడీ యాక్ట్ కూడా వాళ్ళ పైన పెట్టడం జరిగింది. సో కాబట్టి ఇలాంటివి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. బట్ వ్యవస్థ అన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర లూపులు ఉంటాయి. ఆ లూపుల ద్వారా వాళ్ళు మళ్ళీ ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఉండడం కోసం కూడా ఈ వ్యవస్థ పనిచేయడానికి ఉపయోగించుకోవచ్చు మనం. ఎందుకంటే పలానా కంపెనీ వాడి మెడిసిన్ వచ్చింది, పలానా కంపెనీ వాడి యొక్క మందులు వస్తున్నాయి, ఫర్టిలైజర్స్ వస్తున్నాయి, పలానా కంపెనీ వాడి యొక్క విత్తనాలు వస్తున్నాయి, గతంలో ఈ విత్తనం బోగస్ ఉండింది, ఇవాళ మళ్ళీ ఎంట్రీ అయితే మన రైతుకు నష్టం జరుగుతుంది అని ఒక అవగాహన వైపు కూడా తీసుకెళ్ళడానికి ఇది ఒక అవకాశం. ఎందుకంటే ఇందులో మనం తీసుకునే వాళ్ళంతా కూడా స్వతహాగా రైతు అయినప్పుడు తనకు అవగాహన ఉంటుంది కదా. ఆ దృష్ట్యా మనము ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను లూప్లను కూడా మనం రెక్టిఫై చేయడానికి ఈ ఆదర్శ రైతు ఉపయోగపడతాడని చెప్పదలుచుకుంటాం.